హరిహర వీరమల్ అని చెప్పేసి చాలా హైప్ క్రియేట్ చేశారు. అయితే ఆ సినిమా ఫ్లాప్ అని కూడా ఇప్పుడు తేలిపోయింది. ఇప్పుడు ఓజీ సినిమా గురించి అందరూ అంటే సినిమా టైటిల్ చెప్పినప్పటి నుంచి కూడా చాలా హైప్ ఉందన్నమాట. రేపు ఫస్ట్ సింగిల్ రాబోతుంది, ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? యాక్చువల్గా హరిహర వీరమల్ కూడా ఫ్లాప్ ఏం కాదు. ఇది సినిమా పరంగా చాలా మంచి సినిమా. అసలు ఆ స్టోరీ కానీ కొంచెం స్క్రీన్ ప్లేలో కొంచెం మిస్టేక్ పోయింది. కాకపోతే సినిమా పరంగా కానీ లేకుంటే యాక్టింగ్ పరంగా కానీ చాలా మంచి సినిమా. అలాగే ఓజీ మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. చూడాల్సిన సినిమానే ఓజీ కూడా. టైటిల్ నుంచి కూడా చాలా హైప్ ఉంది. మరి ఇప్పుడు సుజిత్ గారి డైరెక్షన్, తమన్ గారి మ్యూజిక్, రేపైతే ఫస్ట్ సింగిల్ రాబోతుంది. ఎట్లా హైప్ ఉంటుంది అనుకుంటున్నా? లుక్స్ కావచ్చు, ఆ మ్యూజిక్ బ్రో ఊరా మస్తు ఉంటుంది బ్రో. ఆ విషయంలో మనం తగ్గాల్సిన అవసరమే లేదు. ఇక సుజిత్ అన్న అంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. సాహో తర్వాత ఇప్పుడు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, ఒక ఫ్యాన్ బై మూమెంట్ కింద ఒక మంచి సినిమాని ఇవ్వగలుగుతారని చెప్పేసి కోరుకుంటాం. అంటే ఇప్పుడు హరిహర వీరమల్ కూడా ఇదే విధంగా హైప్ అనుకున్నారు, కానీ తీరా చూస్తే ఇట్లా అయిపోయింది. మరి ఓజీ కూడా అట్లా అవుతుందేమో అంటున్నారు బ్రో. హరిహర వీరమల్ 100 రకాలుగా పోయింది బ్రో. ఎందుకంటే అది ఒక డైరెక్టర్ మారడం, ఇంకొక డైరెక్టర్ రావడం, అలా చాలా జరిగింది. అయినా కానీ ఒక మంచి కాన్సెప్ట్ అయితే మనకి ఇచ్చారు. ఇక్కడ ఉన్నది సుజిత్ భయ్య, అక్కడ ఉన్నది సరే సంథింగ్ వేరే ఎవరున్నా ఉండొచ్చు. క్రిష్ గారు కూడా తర్వాత ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ఉన్నది సుజిత్. ఇప్పుడు ఈయన గురించి ఇక మీకు తెలియదేమో బహుశా. ఈయన పెద్ద మెంటల్ నా కొడుకు కాబట్టి ఈ విషయాన్ని మనం ఆ మెంటల్కి ఈ మెంటల్ రెండు కలిసిపోతే మ్యాచ్ అయిపోతుంది. ఇంకా ఖచ్చితంగా ఈసారి ఒక ట్రెండ్ సెట్ చేస్తారంటారు ఓజీ. ఆయన ఎప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వరు భయ్య. ఎప్పుడు ట్రెండ్ సెట్ చేస్తారు అంతే. ఆయన ఒక ట్రెండ్ సెట్టర్. మొన్నటి వరకు హరిహర వీరమల్ మీద విపరీతమైనటువంటి హైప్ ఉండేది. సినిమా వచ్చిన తర్వాత ఇంకా ఫ్లాప్ అంటున్నారు. సినిమా బాగున్నా సరే ఇప్పుడు ఓజీ సినిమా అనేది టైటిల్ పెట్టినప్పటి నుంచి కూడా ఫుల్ హైప్ ఉంది దీని మీద. అవును. రేపైతే ఫస్ట్ సింగిల్ ఉంది, ఒక ఫైల్ స్టోమ్ అని చెప్పి సాంగ్ రిలీజ్ అవుతుంది. సో ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓజీ నుంచి? ఇప్పుడు యాక్చువల్గా హరిహర వీరమల్ అంటే అది అంటే ఆగి వస్తున్న సినిమా కాబట్టి దాని మీద ఎక్స్పెక్టేషన్స్ అట్లున్నాయి. పైగా అందరు చాలా రాంగ్ రివ్యూస్ ఇచ్చారు దాని మీద. సో అందుకనే అది అట్లా పడిపోయిందని అనుకున్నా. ఇప్పుడు ఓజీ అంటే అది యాక్చువల్గా ఓజీ అన్న. ఇప్పుడు మామూలుగా ఒక పోలీస్ క్యారెక్టర్ చూస్తేనే పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక హైప్లో ఫీల్ అవుతాం మనం. గ్యాంగ్స్టర్. సో ఆయన గ్యాంగ్స్టర్. నాకు తెలిసి ఒక సింగిల్ అంటే మీరు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన, టీజర్ రిలీజ్ చేసిన, దానికి వచ్చే హైప్ మాత్రం మిగతా మూవీ రికార్డ్స్ మొత్తం బ్రేక్ చేసే హైపే ఉంటుంది ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ఈ సినిమాకి డైరెక్టర్ మన సుజిత్ గారు. సో మరి ఆయన ఎంత మంచి సినిమాలు తీశాడో తెలుసు. అండ్ అదే విధంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. బాలయ్య బాబు గారికి ఆయన ఎలివేషన్ ఇస్తేనే అది ఘోరంగా షేక్ అవుతాయి ఆ థియేటర్లు అంతా కూడా. మరి పవర్ స్టార్ గారికి ఆయన మ్యూజిక్ ఇస్తున్నాడు. మరి రేపు ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు ఆ ఫస్ట్ సింగిల్ వచ్చిన తర్వాత? అని చెప్పాను కదా, చాలా హైప్ ఉంటుంది ఖచ్చితంగా. 100కి 200% హైప్ ఉంటుంది. ఫ్యాన్స్ దగ్గరనే కాదు, ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు, సుజిత్ గారికి కూడా ఉన్నారు చెప్పాలంటే. ఎందుకంటే ఒక మంచి డైరెక్టర్. సాహో సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా బాగాలేదన్న రూమర్స్ వచ్చేది ఫ్లాప్ తెలుగులో అని అంటారు. కానీ నిజానికి సాహో సినిమా ఒక మంచి కంటెంట్, మంచి సబ్జెక్టు తర్వాత అర్థమైంది జనాలకి. సో ఇది కూడా నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అన్న సినిమా మాత్రం. అన్న ఇంతకుముందు పోస్టర్స్ కూడా వచ్చాయి, పవన్ కళ్యాణ్ గారు గన్ను పట్టుకోవడం అనేది. మనం గబ్బర్ సింగ్లో అప్పుడు చూసినాం ఆయన గన్ను పట్టుకుంటే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. సో ఇందులో ఒక గ్యాంగ్స్టర్గా గన్ను పట్టుకొని ఆ లుక్స్ చూస్తూ ఉంటే కూడా అందరికీ ఒక ఇప్పటి నుంచి పూనకలు అన్నమాట. అంటే సుజిత్ గారు ఏ విధంగా చూపించుంటారు పవన్ కళ్యాణ్ గారిని? నేనేమంటున్నా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోలీసుగా కనబడితేనే ఆ గన్ను పట్టుకున్న విధానం ఒక రేంజ్లో ఉంటుంది. ఆయన గ్యాంగ్స్టర్ అయితే ఇంకే రేంజ్లో ఉంటుంది అన్నది ఆలోచించు. ఎందుకంటే మనం ఒక యానిమల్ సినిమా చూసాం, వైలెన్స్ ఎంత ఉంది. ఒక సలార్ చూసాం, వైలెన్స్ ఎంత ఉంది. అలాంటి మాసు ఇమేజ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ గారికి ఫాలోయింగ్ అంటే అది మనం మాటలో చెప్పలేము. సో ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉన్న సినిమా అన్నింటిలో కూడా ఓజీ అనేది ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది. 100కి 200% అన్న. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాజకీయంలో ఎంతైతే రాజకీయం పరంగా వెళ్ళి సినిమా పరంగా కొద్దిగా వెనకబడ్డాడు ఆయన. సో ఓజీతోని మళ్ళీ రికార్డు సృష్టించి మళ్ళీ కొత్త స్టోరీ ఒకటి రాస్తాడు. బాగున్నా కూడా ఫ్లాప్ అని టాక్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఓజీ సినిమా టైటిల్ పెట్టినప్పటి నుంచి కూడా విపరీతమైనటువంటి హైప్ క్రియేట్ అయింది. సో రేపైతే ఓజీ నుంచి ఫస్ట్ సింగిల్ వస్తుంది. మరి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? బాగానే ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉండదు. దానికోసం చాలా వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నా. ఒక్కొక్కరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఓజీ గురించి.
ఈ సినిమా అయితే సూపర్ హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బ్రో మనకు పోస్టర్లు వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక గన్ను పట్టుకొని గ్యాంగ్స్టర్ గా కనిపించారు అనమాట. సో గన్ను పట్టుకున్నప్పుడు గబ్బర్ సింగ్ లో ఎట్లుంటది మనం చూసినాం, ఒక పోలీస్ ఆఫీసర్ గా. ఇందులో ఒక గ్యాంగ్స్టర్ గా పట్టుకున్నారు. మరి ఆ లుక్స్ పరంగా కానీ మీరు ఎట్లా ఉంది ఆ లుక్స్ కావచ్చు? సూపర్ ఉన్నాడు. మంచి పవన్ కళ్యాణ్ యొక్క మేనరిజాన్ని ఇంకో వేలో చూపించాలంటే ఈ ఓజీ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇంతకు ముందు హరిహర వీరమల్లు కూడా చాలా హైప్స్ పెట్టుకున్నారు, బట్ సినిమా ఈ విధంగా అయిపోయింది. ఇది కూడా అట్లా అవుతుందేమో అని కూడా కొంతమంది అంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరగవు కదా. స్టోరీ జనాలు ఎలా తీసుకుంటున్నారు, ఆ స్టోరీ ఏముంది, జనాలు ఎలా అర్థం చేసుకుంటారని బట్టే సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అని చెప్పగలుగుతాము. ఇప్పుడు నా ఒపీనియన్ నేను చెప్తా, నీ ఒపీనియన్ వేరే ఉంటుంది. నువ్వు ఒక రివ్యూ చెప్తా, నేను ఒక రివ్యూ చెప్తా. నా రివ్యూ డిపెండ్ చేసుకొని సినిమా ఫ్లాప్ అని చెప్పకూడదు. నేను చెప్పేది ఏంటంటే ప్రేక్షకులకు ఎవరైనా సరే నేను ఒక ఒపీనియన్ చెప్పినప్పుడు అది నా వరకే, మీ వరకు కాదు. మీ ఒపీనియన్ వేరే, ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. చాలా హైప్ ఉండేది, సినిమా బాగున్నా కానీ ఇప్పుడైతే ఫ్లాప్ టాక్ అయితే వచ్చేసింది. బట్ ఇప్పుడు రేపు ఓజీ సినిమా నుంచి ఒక ఫస్ట్ సింగిల్ రాబోతుంది. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? అన్ని రికార్డులు బద్దలు కొడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బద్దలు కొడుతుంది కూడా. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ ఎప్పటి నుంటో అందరి హీరోల ఫ్యాన్స్ ఓజీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. కంపల్సరీ అన్ని మూవీ రికార్డులు బ్రేక్ చేస్తుందనే చూస్తున్నాం. టైటిల్ అంటే ఓజీ అని విన్నప్పటి నుంచి కూడా చాలా హైప్ క్రియేట్ అయింది మీద. సో ఆయన పోస్టర్స్ కానీ గన్ను పట్టుకొని చూపించిన పోస్టర్లు, సో అన్ని చూస్తే సినిమా ఎట్లా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అదే మంచి గ్యాంగ్ స్టార్. ఇంకోటి మన మ్యూజిక్ తమన్ కూడా చాలా బాగా కొడతాడు కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు తమన్. సుజిత్ గారు అయితే అతని స్టైలిష్ మనకు గ్లిమ్స్ లోనే అర్థమైపోయింది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ లుక్ తోనే సగం బిర్యానీ తిన్నట్టు అయిపోయింది. సినిమా కోసం అయితే ఫుల్ గా వెయిటింగ్, ఫుల్ ఆకలితో వెయిటింగ్. ఆల్రెడీ హరిహర వీరమల్లు 7 times వెళ్ళాను. ఓజీ కంపల్సరీ 10 times వెళ్తాను. బ్రో మరి హరిహర వీరమల్లు కూడా అంత హైప్ ఉండగా సినిమా అనేది ఇట్లా అయిపోయింది. సో మరి ఇది కూడా అట్లనే హైప్ క్రియేట్ అయింది కానీ పోతా అని కూడా కొంతమంది అంటున్నారు. పోతుంది అనేది పక్కన పెడితే ఫస్ట్ డేనే అన్ని కలెక్షన్ తెస్తుంది, ఎందుకంటే అంత హైప్ ఉంది కాబట్టి. ఆల్రెడీ హరిహర వీరమల్లుతో పవన్ కళ్యాణ్ మన వేరే స్టేట్లలో కూడా పరిచయం అయిపోయినాడు. ఓజీ సినిమా స్టోరీ బాగుంటే 100% అన్ని రికార్డులు దాటుతుంది. ఒకవేళ యావరేజ్ ఉంటే అందరికి మంచి పోటీ అన్న ఇస్తుంది 100%. నమస్తే మేడం. మొన్నటి వరకు హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి సినిమా మీద చాలా హైప్ ఉండేది. సో మొత్తానికి అయితే సినిమా బాగున్నా కూడా ఫ్లాప్ అంటున్నారు. సో ఇప్పుడు ఓజీ సినిమా రాబోతుంది September 25th. రేపు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వస్తుంది, ఒక సాంగ్ కూడా. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు ఎక్స్పెక్టేషన్స్? పవన్ కళ్యాణ్ మూవీస్ ఆల్మోస్ట్ బాగానే ఉంటాయి. అంటే ఆయన మూవీస్ తీసిందంటే ఏదైనా ఒక మంచి మెసేజ్ ఇవ్వడం కోసం తీస్తాడు. ఈ ఓజీ మూవీ కూడా ఒక మంచి మెసేజ్ ఇస్తుందని నేను నమ్ముతున్నాం. ఆల్మోస్ట్ అన్ని మూవీస్ బాగానే ఉంటాయి ఆయన తీసే మూవీస్. మేడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గన్ను పట్టుకున్న స్టిల్స్ అంటే మనం గబ్బర్ సింగ్ లో చూసాం. సో ఇప్పుడు ఈ ఓజీ సినిమాలో కూడా ఒక గ్యాంగ్స్టర్ లాగా గన్ను పట్టుకొని మనకు పోస్టర్లు కూడా వచ్చాయి. ఆ పోస్టర్లు చూస్తే మీకు ఏమనిపించింది? అంటే ఖచ్చితంగా రికార్డ్స్ అన్ని కూడా బద్దలు కొడతాడు, ఆయన లుక్స్ అన్ని కూడా ఎట్లా అనిపించింది? ఆల్మోస్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసిన మూవీస్ అన్ని రికార్డ్స్ కొట్టినే, ఇది కూడా ఒక రికార్డ్ కొడుతుందని అనుకుంటున్నాం. ఇప్పుడు హరిహర వీరమల్లు మీద చాలా హైప్స్ ఉండే, బట్ సినిమా అనేది ఫ్లాప్ అని అంటున్నారు. ఇది కూడా అట్లనే హైప్స్ పెట్టుకొని ఫ్లాప్ చేస్తారేమో అని కూడా కొంతమంది అంటున్నారు. మీరు ఏం చెప్తారు? లేదు, అలా ఫ్లాప్ ఏం కాదు. సో ఖచ్చితంగా సినిమా హిట్ అంటారు. సినిమా హిట్.